పొలంగట్టు మీద వేసుకున్న గుడిసెలో శారద కుటుంబం నివాసం ఉంటుంది. గుడిసె ముందున్న మట్టి పొయ్యి దగ్గర అనామిక వంట చేస్తూ ఉంటుంది. ఆ పక్కనే ఉన్న రాళ్ల మీద శారద, ప్రసాదు, రమేషు కూర్చుని ఉన్నారు. భూషణం పెద్దయ్య మంచాడు కాబట్టి మన బాధను అర్థం చేసుకుని ఇక్కడ గుడిసేసుకొని ఉండడానికి అనుమతి ఇచ్చాడు. ఎన్నిసార్లు దండం పెట్టినా ఆయన రుణం తీర్చుకోలేం. నిజం చెప్పావు శారద. వరదల కారణంగా మన ఊరు కొట్టుకుపోయింది. ఈ ఊరికి వలసొచ్చాం. మనం ఉండటానికి ఊరోళ్ళు ఒప్పుకోలేదు. కానీ భూషణం పెద్దయ్య మాత్రం మన బాధను అర్థం చేసుకుని తన పొలం గట్టును గుడిసేసుకుని ఉండమన్నాడు. మనం వాళ్ళకి ఏమిచ్చినా తక్కువే అవుతుంది అని మాట్లాడుకుంటూ ఉండగానే ఎడ్లబండినో భూషణం వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అతన్ని చూసి మర్యాదపూర్వకంగా నిలబడ్డారు. కూర్చోండి కూర్చోండి అని భూషణం చెప్పాడు. శారద నిలబడి ఉంది. రమేషు, ప్రసాదు, భూషణం కూర్చున్నారు. ప్రసాద్ గారు, ఇక్కడ మీకు ఎలా ఉంది? బాగుంది బాబు. కాకపోతే ఊరోళ్ళే మాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ప్రసాద్ గారు, మా ఊరి వాళ్ళు చాలా మంచి వాళ్ళండి. వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోకండి. ఇంతకు ముందు మీలాగే మా ఊరికి ఒక కుటుంబం వలసొచ్చింది. అందరితో మంచిగా ఉంది. చిట్టీలంటూ అందరికీ మాయమాటలు చెప్పి ఏడాది గడిచిన తర్వాత అందరి డబ్బుల్ని తీసుకుని ఆ కుటుంబం పరారయ్యింది. శారదా, ప్రసాదులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇక అప్పట్నుంచి వలసలొచ్చిన కుటుంబాలని నమ్మట్లేదు మా వాళ్ళు. వాళ్ళకి ఎలాంటి సహాయం చేయరు. కానీ మంచివాళ్ళు, మనసున్న వాళ్ళు. మీరు మంచితనం చూపించండి, మిమ్మల్ని మనసులో పెట్టుకుని చూసుకుంటారు. ఉండడానికి ఇంత చోటిచ్చారు, సంతోషం. చేసుకోవడానికి కూడా ఏదైనా పని చూపించారంటే మేమేలు ఎప్పటికీ మర్చిపోం బాబుగారు. ఇలా చూడు చెల్లెమ్మ, మిమ్మల్ని ఊరి వాళ్ళు ఊళ్ళో ఉండొద్దని గొడవ చేస్తే మానవత్వంతో ఇక్కడ ఉండటానికి చోటిచ్చాను. ఇకపై ఇక్కడ బతుకుతరు ఏంటి అనేది, ఎలా అనేది మీరే ఆలోచించుకోవాలి. నేను చెయ్యాల్సిన సహాయం అయితే చేశాను అని చెప్పాడు భూషణం. అత్తాకోడలిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇక నేను వెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. అలాగే భూషణం గారు. భూషణం ఎడ్ల బండిలో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అత్తయ్య, మావయ్య, వంట అయింది, అన్నం తిందాం రండి. ఆకలిగా లేదమ్మా కోళ్ళ. అవునన్నమిక, నాకు కూడా ఆకలిగా లేదు. నువ్వు అమ్మ తినేయండి. నాకు కూడా ఏమి వద్దు కోళ్ళ. సరే అయితే నేను తినేసి వెళ్తాను. మీకెప్పుడు ఆకలైతే అప్పుడు అన్నం పెట్టుకుని తినేయండి. అన్నం తిని ఆడకపోతావు కోళ్ళ. పని కోసమని అత్తయ్య. మనల్ని చూస్తేనే ఈ ఊరాళ్ళు ముఖం తిప్పుకుంటున్నారు. ఇక పనిస్తారా? అత్తయ్య, కోపంగా ఉన్న అమ్మ దగ్గరికెళ్ళి ఆకలవుతుంది అన్నం పెట్టమని అడిగితే వెంటనే పెడుతుందా చెప్పండి? శారద మాట్లాడలేదు. ప్రసాదు, రమేష్ ముఖాలు చూసుకున్నారు. ఇప్పుడు మనకి ఈ ఊరి వాళ్ళు అమ్మలాంటి వాళ్ళు. వాళ్ళు కోపం పోయే వరకు మనం పని కావాలని అడుగుదాం. ఏదో ఒక రోజున మనం పని కోసం పడుతున్న తపన, ఆరాటం వాళ్ళకి అర్థమవుతాయి. మనకి పనిస్తారు అని అనామిక చెప్పిన ముచ్చట ఆ ముగ్గురికి నచ్చింది. అయితే మాకు కూడా అన్నం పెట్టుకోవాలా? మేం కూడా అన్నం తిని పని కోసం వెళ్తాము. పని ఇవ్వమని అడుగుతాము. అనామిక సంతోషపడింది. అందరికీ కారం మెతుకులు పెట్టింది. కడుపు నిండా తిన్నారు. పని కోసం బయటికి వెళ్లారు. పొలంలో పనిచేసుకుంటున్న రంగయ్య దగ్గరికి ప్రసాద్ వెళ్ళాడు. నమస్తే పెద్దాయనా అని చేతులు జోడించాడు ప్రసాద్. రంగయ్య ప్రసాద్ని చూసి అయిష్టంగా ముఖం పెట్టాడు. అది ప్రసాద్కి బాధేసింది. కాని కూలి పని కోసం భరించాలి అనుకున్నాడు. రంగయ్య కోపంగా, ఏం కావాలి? కూలి పని కావాలి పెద్దయ్యా. నువ్వే ఈ పని చెప్పినా చేస్తాను. ఎలాంటి పనులు లేవు, పోపో. అది కాదు పెద్దయ్యా, కోపం తెప్పించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వలసొచ్చిన మీలాంటాలని నమ్మి పనిస్తే ఏం చేస్తారో మాకు బాగా తెలుసు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి తన పని తాను చేసుకోవటం మొదలుపెట్టాడు రంగయ్య. ప్రసాద్ మరో మాట మాట్లాడకుండా, రంగయ్యని మళ్లీ బ్రతిమిలాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పుచ్చకాయల తోటలో పనిచేసుకుంటున్న మంగమ్మ దగ్గరికొచ్చింది శారద. బాగున్నావా వదినా అని పలకరించింది. ఆ మాట వినగానే మంగమ్మకి కోపం వచ్చింది. ఇలా చూడు, నోరు పారేసుకుంటే బాగుండదని ఊరుకుంటున్నాను. లేదంటే అట్టా కాదు వదినా. అదిగో మళ్ళీ అదే మాట. పని కోసం వచ్చాను వదినా. ఏ పని చెప్పినా చేస్తాను. ఏదో ఒక పని వదినా. ఇట చూడమ్మా, నా దగ్గర ఏ పని లేదు. నువ్వు ఏ దారిలో వచ్చావో అదే దారిని వెళ్ళిపో. ఇక నన్ను ఇసుకిచ్చబాకు అని తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఆ తరువాత శారద ఎంత పిలిచినా మంగమ్మ మాట్లాడలేదు. పిలిచి పిలిచి శారద అలసిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక చెట్టు దగ్గర అనామిక, రమేష్ దిగులుగా కూర్చుని ఉన్నారు. అనామిక,
ఎక్కడైనా పని దొరికిందా? లేదండి, టొమాటో తోటలో పనిచేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని అడిగాను. వాళ్ళు కోపం తెచ్చుకుని అరిచారా? మీరు ఆ తోట దగ్గరికి పని కోసం వెళ్ళారా ఏంటి? ముందు పొలం దున్నుతున్న రైతు దగ్గరికి వెళ్ళాను. నేను కూడా పొలం దున్నుతాను అని చెప్పాను. వెళ్ళి మొహం అద్దంలో చూసుకోమని చెప్పాడు. అంత మాట అన్నాడా? ఇంకా అతని దగ్గర ఉండటం అంత మంచిది కాదని ముందుకెళ్తుంటే టమాటా తోట దగ్గర మనుషులు కనిపించారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని కావాలని అడిగాను. అంతే, పెద్ద నోరుతో గట్టిగా అరిచారు. అనామిక బాధగా, ఎంత బ్రతిమిలాడినా మనకి పని ఇచ్చేలా లేరండి. పొద్దున్న ఏదో చెప్పావు కదా అనామిక. ఇప్పుడు కూడా అదే చెప్తున్నానండి. రోజు వచ్చి పని కావాలని అడుగుదాం. ఏదో ఒక రోజున వాళ్లే మనకి పనిస్తారు. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. శారదా ప్రసాదు బాధగా గుడిసె దగ్గరికి వచ్చారు. అక్కడున్న రాళ్ల మీద కూర్చున్నారు. పని దొరకలేదని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక చీకటి పడింది. గుడిసెలో దీపం వెలుగుతూ ఉంటుంది. శారద కుటుంబం కారం మెతుకులు తిని పడుకుంది. మరుసటి రోజు పని కోసం మళ్లీ వెళ్లి అడిగారు. ఎక్కడా వాళ్ళకి పని దొరకలేదు. మళ్లీ అదే నిరాశ. గుడిసె దగ్గరికి తిరిగొచ్చారు. ఒక రోజున భూషణం అక్కడికి వచ్చాడు. కొంత డబ్బు వాళ్ళకిచ్చాడు. ఈ డబ్బు మాకెందుకు బాబు? తీసుకో చెల్లెమ్మా. ఒక అన్నయ్య మీ బాధని చూడలేక ఇస్తున్నాను. రోజులు గడుస్తున్నాయి, కాని ఊరి వాళ్ళు మిమ్మల్ని నమ్మటం లేదు. మీకు పనులివ్వటం లేదు. ఈ ఊర్లో ఉండే అదృష్టం మాకు లేదనుకుంటాలే అన్నయ్య గారు. ఈ ఊళ్ళో ఉండాలా వద్దా అని మీరు ఆలోచించుకోండి. ఈ డబ్బుని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు అదృష్టవంతులు. అప్పుడు ఈ ఊరి వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు, మీ దగ్గరికి వస్తారు. అత్తాకోడలిద్దరూ ముఖాలు చూసుకున్నారు. ఈ డబ్బు మీకొక మంచి అవకాశం. ఈ డబ్బు తీసుకొని మరొక ఊరికి వెళ్తారు, సరుకులు తెచ్చుకుంటారు. ఏం చేస్తారో మీ ఇష్టం. జాగ్రత్తగా ఉండండి అని చెప్పి భూషణం వెళ్ళిపోయాడు. కోళ్ళ, ఈ డబ్బుతోటి ఏం చేద్దాము? నేను కూడా అదే ఆలోచన చేస్తున్నాను అత్తయ్య. ఇందులో ఆలోచన చేయటానికి ఏముందనామిక? ఈ డబ్బు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడైనా ఏదైనా పని చూసుకుందాం కదా. అక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే ఏం చేద్దాం చెప్పండి. ఇక్కడ భూషణం గారి రూపంలో మనకు ఆశ్రయమైనా దొరికింది. కొంత డబ్బు చేతికొచ్చింది. మనం ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు కోళ్ళ. అవును మావయ్య, అందుకే మనం ఈ అడవిలో ధాబా పెడదాం. వర్షాకాలం వేడివేడిగా గుమగుమలాడుతున్న వంటల వాసన వస్తుంటే ఖచ్చితంగా అందరూ తినడానికి వస్తారు. శారద ప్రసాద్ వైపు చూసింది. మనం కొంచెం ధర పెడదాం. వాళ్ళు రాగానే వాళ్ల కోసమని తగ్గించిస్తున్నామని చెప్దాం. మనం అనుకున్న ధరకే ఇచ్చేద్దాం. అప్పుడు మనకి నష్టం ఉండదు. మీరేమంటారు అత్తయ్య? నీ ఆలోచన బాగుంది కోళ్ళ. అవును తల్లి, నీ ఆలోచన నిజంగానే బ్రహ్మాండంగా ఉంది. నువ్వు అనుకున్నట్టుగానే చెయ్యమ్మా. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు రైతులు పొలానికి వెళ్లే దారిలో ఈ అత్తాకోడళ్ళు దాబా పెట్టారు. మట్టిపోయి పెట్టి గుమగుమలాడుతున్న అన్ని రకాల వంటల్ని అక్కడ చేయటం మొదలుపెట్టారు. ఆ దారిన వెళ్తున్న రైతులు అదోలా చూసుకుంటూ హేళనగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అత్తాకోడళ్ళు ఆ మాటల్ని పట్టించుకోలేదు. సమయం గడుస్తూ ఉంటే అందరూ కలిసి గుమగుమలాడే వంటలని పూర్తి చేశారు. వంటల వాసన గాలిలో కలిసి ఆ చుట్టుపక్కల పనిచేస్తున్న వాళ్ళ దగ్గరికి చేరింది. ఆ వాసనకి ఒక్కొక్కరు ఎంతో మురిసిపోయారు. సాయంత్రం అవుతూ ఉండగా భూషణం వచ్చి అత్తాకోడళ్ళు చేసిన ఆలోచనని మెచ్చుకున్నాడు. కావాల్సిన వంట పెట్టుకుని తిన్నాడు. అలా ఒకరి తర్వాత ఒకరుగా ఆ దాబాలో తినటం మొదలుపెట్టారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అత్తాకోడళ్ల దాబా అతి తక్కువ కాలంలోనే మంచి పేరుని సంపాదించింది. వాళ్ళని కూడా ఆ ఊరి వాళ్ళని చేసింది. శారద కుటుంబం ఆనందంగా జీవించటం మొదలుపెట్టింది. కష్టకాలం అనేది అందరికీ వస్తుంది, కానీ ఆ కష్టాన్ని ఎదుర్కొని ఎంత ధైర్యంగా నిలబడ్డామనేదే ముఖ్యం. శారద కుటుంబం కూడా అదే చేసింది. కష్టకాలంలో నీరసించిపోలేదు. ఆలోచించారు, కష్టపడ్డారు, ముందుకు వెళ్లారు. ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని ఆ కుటుంబం ఎంతో మర్యాదగా చూసుకుంది. ఒకప్పుడు ఆ ఊరి వాళ్ళు వారిని వెలివేశారు. ఎవరూ మాట్లాడలేదు. కానీ శారద కుటుంబం అక్కడితో ఆగకుండా వారి ప్రేమ అభిమానాలు సొంతం చేసుకునే పనిలో పడ్డారు. వారి కష్టం ఫలించింది. ఇప్పుడు వారు కూడా ఆ ఊరి వాళ్ళయ్యారు.